సంగారెడ్డిలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. 1,00,000 మందితో ఈ సభను విజయవంతం చేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర విభజన తర్వాత మరి తెల్ల రేషన్ కార్డులు గత గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. మరి ఈ 2.5 కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్ చేసి మరి తెల్ల రేషన్ కార్డులు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణలో 1,05,00,000 తెలంగాణ ప్రజలారా రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రామ్ 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానించింది, అధికారులు ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, వివేక్ గారు లాంచింగ్ కార్యక్రమం చేయబోతున్నారు. ప్రధానంగా ఉత్తమ్ రెడ్డి గారు